డిసెంబర్ 12న అధికారం చేపట్టేది కాంగ్రెస్ పార్టీని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ లో జరిగిన మహిళా గర్జనకు టీకే అరుణతో కలిసి హాజరయ్యారు. కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వని కేసీఆర్ మహిళల ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో మహిళా సంఘానికి ₹1,00,000 గ్రాంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. 1,90,00,000 మంది అక్కలు చెల్లెల్లో ఒక్కరికి కూడా మంత్రి పదవి నిర్వహించే సమర్థత లేదు అనుకున్న కేసీఆర్ కి మహిళా ఓట్లు అడిగే హక్కు ఉందా? ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో తప్పనిసరిగా మీ అందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న 6 లక్షల సంఘాలకి, మహిళా గ్రూపులకి, డ్వాక్రా గ్రూపులకి ₹1,00,000 గ్రాంట్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు మరింత ఆర్థికంగా బలపడడానికి బ్యాంకులని ప్రోత్సహించి బ్యాంకులతో మాట్లాడి మీలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి డ్వాక్రా గ్రూప్ కి ₹10 లక్షల రుణం ఇప్పించబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ₹10 లక్షల రుణం మీద మొత్తం వడ్డీ భారం నెల రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ భారం భరించి మీకు నెల వడ్డీ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. మరి అభయహస్తం స్కీమ్ ని పునరుద్ధరించి మీ అందరికీ ఆ స్కీమ్ కింద పెన్షన్ ఇస్తూ గతంలో ఉన్న దానికంటే మీకు పెన్షన్ పెంచి అభయహస్తం కింద రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వమని చెప్పి మనం చేస్తున్నాను. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్పీలకు గాని, విఓఏలకు గాని, బీమా మిత్రులకు గాని నెలకి ₹10,000 వేతనాలు ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాను. గ్రామీణ తెలంగాణలో విఓఏలు పనిచేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ₹15 లక్షల మీకు నూతన కార్యాలయం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి మనం చేస్తున్నాను.